ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తివంతుడా, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయమును బట్టి నీకు స్తోత్రములు. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 27వ కీర్తన 14వ చరణము. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 14వ చరణము. ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునము, యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు ఈ విధంగా రాస్తా ఉన్నాడు. ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునము, యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము. దేవుని కొరకు ఏ విధంగా కనిపెట్టుకోవాలి అనేది కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటాం. అయితే మనము ఏ విధంగా కనిపెట్టుకుండాలంటే ధైర్యము తెచ్చుకుని, మొదటిగా మన ధైర్యము కలిగి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. రెండవదిగా నిబ్బరము కలిగి దేవుని కొరకు కనిపెట్టాలి. మన హృదయంలో ధైర్యం ఉండాలి, మన హృదయంలో నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. అంటే దేవుడు సహాయము చేస్తాడు అనేటువంటి ధైర్యము, దేవుడు సహాయం చేస్తాడు అనేటి నిబ్బరమైన బుద్ధి కలిగి మనము యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఆ విధంగా ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారికి దేవుడు తప్పనిసరిగా సహాయము చేసేవాడుగా ఉంటాడు. ఎందుకంటే వారు ధైర్యము ఎవరు అంటే దేవుడైనటువంటి యెహోవా. వారు నిబ్బరము కలిగి, అంటే ఇంకెవరి కోసము కాకుండా ఆయన కోసమే ఎదురు చూసేవారిగా ఉన్నప్పుడు ఆయన తప్పక మనకి సహాయము చేసేవాడిగా ఉంటాడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాము అంటే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటాము, కానీ ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ మనము ధైర్యం ఉండదు. అంటే మనము నిబ్బరము కలిగి ప్రార్థన చేయము. చాలాసార్లు ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తూ ఉంటాం, లేదా నామకార్థంగా బైబిల్ చదువుతూ ఉంటాం. కాదు, దేవుని కొరకు మనం కనిపెట్టేటప్పుడు ఏ విధంగా కనిపెట్టాలంటే ధైర్యము తెచ్చుకుని, అంటే మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులను చూసి భయపడకుండా, ఆ పరిస్థితులను చూసి దిగులు చెందకుండా మనము ధైర్యము కలిగి దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనము ప్రార్థించాలి. దేవుని సహాయము కొరకు మనము ప్రార్థించాలి. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఎలా కనిపెట్టుకోవాలంటే ధైర్యము కలిగి అంటే దేవుడే నా ధైర్యము, దేవుడే నా సహాయకుడు, ఆయన నన్ను విడిపిస్తాడు అనేటువంటి ధైర్యము మనకి ఉండాలి. నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకుని, మన హృదయము నిబ్బరముగా ఉంచుకోవాలి. అంటే మన హృదయములో ఎప్పుడు నిబ్బరముగా ఉంటుందంటే మనం ధైర్యము కలిగి ఉన్నప్పుడు. మనం ఎప్పుడైతే ధైర్యము కలిగి ఉంటామో మన హృదయము కూడా నిబ్బరముగా ఉంటుంది. అంటే ఇంక వేరే ఆలోచన మనకు ఉండదు. దేవుని మీద ధైర్యముగా మనం నమ్మినప్పుడు, దేవుని మాటను మనం ధైర్యముగా విశ్వాసం ఉంచినప్పుడు మనకి వేరే ఆలోచన అనేది ఉండదు. కానీ మనము మామూలుగా ఉన్నప్పుడు మన హృదయంలో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఆలోచన, ఆయన ధైర్యము మన హృదయంలో ఉండి కనిపెట్టినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనకి సహాయము చేసేవాడుగా ఉంటాడు. ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని కొరకు కనిపెడుతున్నట్లయితే ఎలా కనిపెడతా ఉన్నావు? ధైర్యం కలిగి కనిపెడుతున్నావా? మనస్సులో నిబ్బరము కలిగి కనిపెడతా ఉన్నావా? ఆయన నాకు సహాయము చేస్తాడు, ఆయన నన్ను ఆదరిస్తాడు, ఆయన నన్ను లేవనెత్తుతాడనేటువంటి ఆలోచన, ఆ నిబ్బరత అట్టివి మన హృదయంలో ఉందా? ఒక్కసారి ఈ వాక్యమును బట్టి మనము పరిశీలించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన కొరకు ఎలా కనిపెట్టాలంటే నిబ్బరము కలిగి కనిపెట్టాలి, రెండవది ధైర్యము కలిగి కనిపెట్టాలి. ఎవరైతే ఈ రెండు లక్షణాలను కలిగి ఆయన కొరకు కనిపెడతాడో, ఎవరైతే ఆయన కొరకు కనిపెడతా ఉన్నారో వారిని ఆయన విడిపిస్తాడు, వారికి విడుదల దయచేస్తాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక.
గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కొరకు కనిపెట్టమన్నావు, ధైర్యము కలిగి నిబ్బరము కలిగి. కాబట్టి మేము ఈ వాక్యమైన మేము మా జీవితంలో మా ఎదురయ్యేటువంటి సమస్యల్లో ధైర్యము కలిగి నిబ్బరము కలిగి నీ కొరకు కనిపెట్టి వారిగా ఉండటానికి నీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.